ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? 3 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా, ఇంక్లూడింగ్ ఆ 3 minutes రోలింగ్ టైటిల్స్ అంతా కలిపి. ఈ సినిమా నేను కుదించలేము, ఎందుకంటే దాదాపు ఒక 12 నిమిషాలు వార్ ఎపిసోడ్ ఉంది, దాదాపు అరగంటే ప్రభాస్ ఎపిసోడ్. ప్రభాస్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళినా అది దాదాపు అరగంట ఉంది అది. అండ్ మోహన్ లాల్ గారిది ఒక 15 నిమిషాలు ఆయన ఎపిసోడ్, కీలకమైన పాత్ర ఆయనది. ఇవన్నీ ఉన్నాయి. మీకు లెంత్ పెద్దగా తెలియదు అంకుల్, ఆ ఎమోషన్ మీకు తెలియదే ఉంది. 2 గంటల సినిమా కూడా ఒకవేళ కరెక్ట్గా తీయకపోతే అదే చాలా లెంత్గా ఉంటుంది. 3.5 గంటల సినిమా అద్భుతమైన పేస్లో ఉంటే మీకు తెలియదు. సో మీ అందరం చూసిన వాళ్ళు లెంత్ ఏం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. నాకున్న ప్రాబ్లం ఈరోజు సెన్సార్కి జరుగుతున్న ప్రాబ్లం అంకుల్. నాకు శివ శంకర శివుడు పాత్ర రిలీజ్ అయినప్పుడు నోట్లో నుంచి నీళ్ళు పోస్తాడు. చాలామంది అజ్ఞానులు వీడి చేతిలో పాత్ర ఉంది కదా, వీడెందుకు నోట్లో ఊసాడు, వీడెందుకు ఇది చేశాడని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సెన్సార్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఇది పౌరాణికంలో ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి నీ క్వశ్చనింగ్కి వెళ్ళాలి. నేను నా రిలేషన్షిప్ నాది ఏంటంటే వాళ్ళతో ఆ డిస్కషను పోయిన సినిమాలో ఉంది కదా అన్న, నేను కొత్తగా ఏం దీలా కదా, ఉన్నదే కదా. లేదు 1976లో భక్త కన్నప్ప వేరే, ఆ రోజు జనాలు వేరే, ఈరోజు వీళ్ళు అంటే భక్తి మారుతుందా అని నా క్వశ్చన్. భక్తి మారుతుందా? దాంట్లో అయితే కృష్ణరాజు గారు చొప్పు కాలుతో లింగం ముందు అవన్నీ తీసేసి నోట్లో ఉన్న నీళ్ళు ఊసి దాని ద్వారా చేస్తారు. నేను అంత ఇదిగా చేయాలి, నేను భయం వేసి చేయనన్నా. కానీ నోట్లో ఎందుకు తీసుకొచ్చాడో ఒక రీజన్ ఉంది. దూర్జటి రాసిన దాంట్లో నోట్లో పుక్కిలించిన నీళ్ళు శివలింగానికి ఊసి అభిషేకం చేశాను. నేను పుక్కలించలా, చేత్తో తీసుకురాలేని పరిస్థితుల్లో నేను వచ్చి ఇది చేశాను. ఆ డిస్టెన్స్ ఉన్న దూర్జటి కవిని ఆ వాక్యం చదవకుండా చాలామంది క్వశ్చన్స్ చేస్తారు. అదే చెప్పాను కదా, ఈ జనరేషన్లో వోక్ జనరేషన్ ఎక్కువైపోయిందని. రెండోది కూడా పని కట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ అంకుల్ ఆల్ ఓవర్ ఇండియా కదా రిలీజ్ అయింది పాట. కొంతమంది తెలియని వాళ్ళు హిందీలో ఇదేంటి ఇంత అపచారం నోట్లోంచి ఊసాడేంటి అని అడిగారు. దానికి రీజనింగ్ కొంతమంది ఇచ్చారు. లేదు ఒరిజినల్ దాంట్లో ఇలాగే చేశాడు అతను. శ్రీకాళహస్తి దేవస్థానం చేసిన రాఘవేంద్ర గారితో చేసిన